దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమే దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడునుగాక. నేను ఒక మాట చదువుతున్నాను, చక్కగా మీరు ఆ మాటను మీరు వినాల్సిందిగా నేను ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. 23వ కీర్తన, దావీదు కీర్తన 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. 23వ కీర్తన, దావీదు కీర్తన 4వ వాక్యం. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించెను. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడైన దావీదు గారు చక్కని మాటలు ఇక్కడ రాస్తున్నారు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను దేనికి నేను భయపడను అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గాఢాంధకార లోయ అని అంటే అది ఒక భయంకరమైన చీకటి స్థలం. అక్కడ ఎలాంటి వెలుతురు ఉండదు, దారి కనబడదు. మరొక మాటలో చెప్పాలంటే వచ్చిన దారి కూడా మరిచిపోయే పరిస్థితులు అక్కడ కనబడతాయి. అది ఒక గాఢాంధకారపు లోయ. అయితే ఇక్కడ కీర్తనకారుడైన దావీదు అంటాడు, ఒక్కడే ఉన్నాడు ఆ గాఢాంధకారపు లోయల్లో. ఇప్పుడు ఆ గాఢాంధకారపు లోయలో ఒంటరుగున్న దావీదు అంటాడు, నేను దేనికి భయపడను. ఎందుకు అయ్యా నువ్వు భయపడకపోవడానికి కారణం ఏంటి? అది ఒక చీకటి కదా, వచ్చిన దారి కూడా నీకు కనబడలేదు కదా, భయంకరమైన అంధకారముగా ఉంది కదా, అది ఒక గాఢాంధకారపు లోయ కదా, అందులో ఒంటరుగున్న నీవు దేనికి నేను భయపడనని అంత ధైర్యంగా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగితే దావీదు గారు అంటారు, ఇదిగో నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించను. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకున్న గొప్ప ధైర్యం ఏంటంటే, అయ్యా నీవు నాకు తోడై ఉన్నావయ్యా, నేనెందుకు భయపడాలి? ఈరోజు నువ్వు ఏ గాఢాంధకారపు లోయల్లో ఉన్నా, ఎలాంటి చీకట్లో ఉన్నా, ఎలాంటి బంధకాలలో ఉన్నా, ఎలాంటి అంధకారములో ఉన్నా, ఎలాంటి కన్నీటి పరిస్థితిలో ఉన్నా, నీకు ఉండాల్సిన ధైర్యం ఏంటో తెలుసా? ఆయన నీకు తోడై ఉన్నాడనే సంగతి నువ్వు ఎరిగి ఉండాలి. ఇప్పుడు కీర్తనకారుడైన దావీదుకున్న ధైర్యం ఏంటంటే, నీవు నాకు తోడై ఉన్నావని నేను ఎరిగి ఉన్నాను. ఈరోజు ఆయన నీకు తోడై ఉన్నట్టుగా నీవు ఎరగగలిగితే, గుర్తు పట్టగలిగితే, ఆయన నీకు తోడై ఉంటే అది ఎలాంటి గాఢాంధకారమైనా, ఎలాంటి అగాధమైనా, ఎలాంటి అంధకారమైనా, ఎలాంటి చీకటి అయినా, ఎలాంటి బంధకాలైనా యేసు నామములో నా దేవుడు నీకు తోడై ఉంటే ఏ దానికి కూడా నీవు భయపడవు అనేది వాస్తవం. ఎందుకయ్యా నువ్వు భయపడట్లేదంటే, ఆయన నాకు తోడై ఉన్నాడు అంత మాత్రమే కాదు, ఆయన చేతిలో నేనేం చూస్తున్నానో తెలుసా? ఒక దుడ్డు కర్ర, ఒక దండాన్ని నేను చూస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దుడ్డు కర్ర దండము నీ చేతిలో ఉండగా అది నీవు నా చేతికి అప్పగించగా నేను దేనికి భయపడతానయ్యా? నేను గాఢాంధకారపు లోయల్లో ఉన్నా, అగాధములో ఉన్నా, అంధకారములో ఉన్నా నేను భయపడను. కారణం ఏంటంటే, నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించెను. ఈరోజు ఆదరణ కలిగిన దుడ్డు కర్ర దండము నీ ఎదుట ఉండగా నీవు దేనికి కూడా భయపడకుండా ధైర్యముగా నీవు ముందుకు కొనసాగింపబడగలిగితే నా దేవుడు నీకు తోడై ఉండును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దుడ్డు కర్ర, మోషే చేతిలో ఉన్న కర్ర ఎర్ర సముద్రమును 2 పాయలు చేసింది. మోషే చేతిలో ఉన్న కర్ర ఇజ్రాయేలు ప్రజలకు బండను చీల్చి దాహమును తీర్చింది. ఈ మోషే చేతిలో ఉన్న కర్ర అలాగూ చేతులు పైకెత్తితే ఆకాశము నుండి మన్నా కురిపించబడింది. ఈరోజు ఆ దుడ్డు కర్రనే నీ ముందుండగా ముందుగా ఉన్న ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి, నా దేవుడు నిన్ను దాటింప చేయగలిగిన దేవుడు, నీ దాహమును తీర్చగలిగిన దేవుడు, నీ కొరకు మన్నాను కురిపించగలిగిన దేవుడు, శత్రువుల కళ్ళ ఎదురుట ఒక అగ్ని స్తంభాన్ని నిలపగలిగిన దేవుడు, నీవు నడుస్తుండగా ఒక మేఘాన్ని నీ మీద నిలపగలిగిన దేవుడు, అంతటి కర్ర నీ ఎదురుగా కనబడుతున్నప్పుడు ఆ కర్రను చూసిన నీవు ఆ దుడ్డు కర్ర నీ ఎదుట ఉండగా నాకు భయము తొలగిపోయింది. ఈరోజు ఆ దుడ్డు కర్రనే నీ ముందు నిలిచింది. ఆ దుడ్డు కర్రనే దేవుని వాక్యముగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక్కటి కూడా ఉందంటే ఏంటది? దండము.
రాజుల చేతిలో మనం గమనిస్తే వారి చేతిలో దండం కనబడుతుంది. అంటే శాసనాన్ని విధించే ఒక దండం. ఈరోజు బైబిల్ ఒక పరిశుద్ధ గ్రంథం అనే ఒక దండము నీ ఎదుట ఉండగా దీంట్లో అనేక వాగ్దానాలు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి, నిన్ను ధైర్యపరిచే మాటలు ఉన్నాయి, నిన్ను బలపరిచే మాటలు ఉన్నాయి. అట్టి దండము నీ వైపు చాపబడగా, నీకు కనబడగా, ఈ దుడ్డు కర్ర ఈ దండము వలన నీకు ధైర్యము ఆదరణ కలుగుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు. అందుకని కీర్తనకారుడైన దావీదు అంటాడు, నేను భయంకరమైన గాఢాంధకారపు లోయల్లో ఉన్నాను, నేను దేనికి భయపడను, ఎందుకంటే ఆయన నాకు తోడై ఉన్నాడు. తోడై ఉన్న దేవుని చేతిలో దుడ్డు కర్ర దండము నాకు కనబడుచున్నది గనక నేను భయపడను. ఈరోజు అట్టి దుడ్డు కర్ర దండము నా దేవుడు నీ చేతికి ఇచ్చున్నాడు. ప్రతి వారి చేతిలో ఆ దుడ్డు కర్ర దండం ఉండగా నీవు దేనికి భయపడతావు? సమస్యలా? అది అంధకారమా? అది గాఢాంధకారపు లోయన్నా? అది భయంకరమైన అప్పులా? అది భయంకరమైన రోగమా? అది భయంకరమైన వ్యాధియా? అది భయంకరమైన చీకటియా? యేసు నామములో ఆయన చేతిలో ఉన్న దుడ్డు కర్ర దండము నీ చేతికి అప్పగించిన తర్వాత ఈ దుడ్డు కర్ర దండముతోనే వాటన్నిటిలో నీవు జయము సాధించదువుగాక. ఈ మాటల చేతన దేవుడు ఈ దినము నిన్ను ధైర్యపరిచి బలపరిచి ఆశీర్వదించనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా నీకు స్తోత్రము స్వామి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం. కీర్తనకారుడైన దావీదు చక్కని మాటలు రాస్తున్నారు. గాఢాంధకారపు లోయల్లో ఉన్నాను, నేను సంచరించినను, దేనికి భయపడను, కారణం మీరు నాకు తోడై ఉన్నారని, మీ దుడ్డు కర్రయు మీ దండము నన్ను ఆదరించిందని అద్భుతమైన మాటలు పలుకుతున్నాడు ప్రభువా. అవును ప్రభువా, ఈరోజు మేము ధైర్యంగా బ్రతుకుతున్నామంటే, ఈ అంధకారములో, ఈ గాఢాంధకారపు లోయల్లో మేము ధైర్యంగా ఉన్నాము అనంటే కేవలం అది నీ దుడ్డు కర్ర, నీ దండయే. మీరు మాకు తోడై ఉండగానే మీరు మాకు ఆ ధైర్యాన్ని కలగ చేస్తున్నారు, ఆదరించున్నారు, బలపరుచున్నారు. అందును బట్టి స్తోత్రము చెల్లిస్తూ, ఎంతమంది అయితే ప్రభువా నీ బిడ్డలు అలాంటి పరిస్థితిలో, అలాంటి చీకట్లో, అలాంటి గాఢాంధకారపు లోయలో ప్రయాణం చేస్తున్నారో వారందరి వైపు నీ దృష్టి నిలిపి వారికి మీరు ధైర్యమును కలగచేసి వారి భయమును మీరు కొట్టివేసి వారిని ఆదరించమని ప్రార్థిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామాన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గణపరచును గాక. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవే ఇచ్చావు. అడుగులే తడబడిన, పరిస్థితులే చేజారిన, చేయుతనే అందించావు. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు. అడుగులే తడబడిన, పరిస్థితులే చేజారిన, చేయుతనే అందించావు. అలసిన ప్రతిక్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు. విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా, ఉన్నత ఉపదేశమిచ్చావయ్యా. నీవే